భీమవరం శాసన సభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి స్వాగతం సుస్వాగతం. పెద్దలు గౌరవనీయులు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, ఏపీఐఏసీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా దయచేసి తమ తమ సీట్లలో వచ్చి కూర్చోవలసిన కోరుచున్నాం. మరి కొద్ది సేపట్లో మన సభని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మార్కెటింగ్ చైర్మన్లకు అందరికీ కూడా అతిథులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మన కార్యకర్తలంతా కూడా క్రమశిక్షణతో ఉండి భోజనశాల దగ్గర ఉన్న వారంతా కూడా భీమవరం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వాటాల సత్యనారాయణ గారికి, భారతీయ జనతా పార్టీ వీరవస్త్రం మండల అధ్యక్షులు వేండ్ర దివాకర్ గారికి, మరి భీమవరం పట్టణ జనసేన అధ్యక్షులు జిల్లా కార్యదర్శి చెనబల్ల చంద్రశేఖర్ గారికి, భీమవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు మోకా శ్రీనివాస్ గారికి, వీరవస్త్రం మండల జనసేన పార్టీ అధ్యక్షులు జవాది బాలాజీ గారికి, భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దలు రాము గారికి, వీరవస్త్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లేపల్లి శ్రీనివాస్ గారికి, సభా ప్రాంగణం గారికి కుడివైపు స్టేజ్ కుడివైపు వస్తుందా అది ఇంకా వస్తుంది తర్వాత కంగారు చూడు పైకి లేపాలి కొంచెం పర్లేదు క్రాస్ అవుతుంది కదా, దీన్ని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకండి ఇదిగోండి సార్ చెప్తా సార్ చెప్తా మీ హైట్ చూపిస్తా ఇలా పెట్టు చాలు. ఈరోజు భీమవరం వ్యవసాయ మార్కెట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమ సమావేశం మెండుగా పన్నుల పండుగగా జరుగుతున్న ఈ శుభముహూర్త తరుణంలో ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీమతి కలిదిండి సుజాత గారికి మరియు వైస్ చైర్మన్ బండి రమేష్ గారికి, కమిటీ డైరెక్టర్ల అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మీ నిండైన మనసుతో శుభాశీస్సులు అందించి ఆశీర్వదించడానికి విచ్చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు, శాసనసభ్యులు, చైర్మన్లు, నాయకులు, పార్టీ ప్రతినిధులు, అభిమానులు, ఆత్మీయులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు మరియు విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమ సమావేశానికి అధ్యక్షత వహించవలసినదిగా పిఎసి చైర్మన్ భీమవరం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారిని సభావేదిక పైకి విచ్చేసి ఆశీస్సులు కావాల్సినదిగా కోరుతున్నాను. వీరికి పుష్పగుచ్చాన్ని కలిదిండి రూపేష్ వర్మ గారు అందించవలసిందిగా కోరుతున్నాము. రూపేష్ గారు పైకి
ఆల్రెడీ ఇక్కడ 5 గంటల గ్యారెంటీ అయితే సరిపోయాయి. హెవీ వాటర్ చూడలేకుండా అలాంటి ఎండ అయితే సరిపోయింది. ఈ సభా కార్యక్రమాన్ని సూర్య భగవాన్ రాజు గారు నడిపిస్తారు. పిలిచిన వాళ్ళందరూ కూడా వేదిక మీద రావాలని చెప్పి కోరుతున్నాం. శుభాయ నమః. భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమ సమావేశానికి అధ్యక్షులైన భీమవరం నియోజకవర్గ ప్రజల పెన్నిధి, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సారథి, పిఎస్సి చైర్మన్ మరియు భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, నిండుగా మెండుగా కన్నుల పండుగగా జరుగుతున్న ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో నూతన కార్యవర్గానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు అందించడానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పాత ఖ్యాతిని విశ్వ వినువీధిలో నెపరెపలాడించిన ఒకే ఒక్కడు అతడే అగ్రరాజ్యాన్ని ధిక్కరించిన ధైర్యం, శత్రు రాజ్యానికి చుక్కలు చూపిన శౌర్యం, నవ భారత నిర్మాత, భావి భారత భాగ్య విధాత, మన ప్రియతమ నేత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. ఒకస్తూ రాష్ట్రాభివృద్ధి అనే యాగాన్ని సంరక్షిస్తున్న రామలక్ష్మణులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దేశం ఇటు రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ఈ శుభ తరుణంలో మన భీమవరం పట్టణంలో ఈరోజు ప్రమాణ స్వీకారంతో పదవీ బాధ్యతలను స్వీకరిస్తున్న నూతన కార్యవర్గం భీమవరం ఏఎంసీ మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. క్రమశిక్షణకు ఆయన మారు పేరు, నిబద్ధత ఆయన ఇంటి పేరు, అసమాన ప్రతి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి గౌరవనీయులు పెద్దలు శ్రీ వెంకటే పార్సారి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శ్రీ కాళ్ళ నాగేశ్వరరావు గారు, వేంకట శ్రీనివాస్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. భీమవరం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి మెరగాని నారాయణమ్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి భీమవరం పట్టణ అధ్యక్షులు జనమల చంద్రశేఖర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరు రామలింగరాజు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి కారిపల్లి శాంతిప్రియ గారిని కూడా సభా వేదికకు ఆహ్వానిస్తున్నాం. జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ సంయుక్త కార్యదర్శి శ్రీ గోపిశెట్టి రామకృష్ణ గారిని కూడా సభా వేదికకు ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు
శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. అయినంపూడి శ్రీదేవి గారు జిల్లా బీజేపీ అధ్యక్షురాలు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జనసేన జిల్లా కార్యక్రమం జనసేన భీమవరం మండల ప్రధాన కార్యదర్శి శ్రీ కత్తుల నీలేంద్ర గారిని సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బీజేపీ పట్టణం భీమవరం పట్టణ పశ్చిమ అధ్యక్షులు శ్రీ ఒబిలిశెట్టి ప్రసాద్ గారిని సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బీజేపీ భీమవరం పట్టణ తూర్పు అధ్యక్షులు శ్రీ అడబాల శివ గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బీజేపీ భీమవరం మండల అధ్యక్షులు శ్రీ రాట్నాల సత్యనారాయణ గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తూ శ్రీ వేంద్ర దివాకర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భీమవరం పట్టణ కృష్ణబలిజ పూసల సాధికార కార్పొరేషన్ చైర్మన్ గంటాముత్తులు గారిని, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి ఎరకరాజు హరిబాబు గారు చలమేని గోవింద్ గారిని, భీమవరం మండల ప్రధాన కార్యదర్శి కోళ్ళ సీతారాం గారిని, వీరాశ్రీ మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి వీరవల్ శ్రీనివాస్ గారిని కూడా అనుక్షణం ప్రజల వెంటే ఉంటూ వైస్ చైర్మన్ అయినటువంటి బండి రమేష్ కుమార్ గారిని కూడా ఏఎంసీ డైరెక్టర్ అయినటువంటి మైగాపుల గంగారాం గారు, శ్రీమతి రొంగలి కృష్ణవేణి గారు, శ్రీమతి గోరూరి దేవి జ్యోతి గారు, శ్రీమతి కర్తాధ్వర్యుల మధ్య కమిటీ కార్యవర్గాన్ని సభా వేదిక మీదకి ఇచ్చేసి సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ బండి రాజేష్ గారు, శ్రీ మోక శ్రీనివాస్ గారు, శ్రీ నేలపాటి అంబోజీ గారు, స్వాగతం సుస్వాగతం. ఏపీ కాపు కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సూర్య సుధా రత్నకుమార్ గారు, శ్రీమతి కొల్లంపూడి రమాదేవి గారు, శ్రీ చింతా కనకయ్య గారు, శ్రీ ఎండి ఖలీల్ గారు, శ్రీ యాతం నాగలక్ష్మి గారు, లోస్త్రి గోట్లపాడు పిఎస్సిఎస్ ఇన్ఛార్జ్ చైర్మన్ అయినటువంటి బొమ్మడి మధుసూదన్ రావు గారు, మరి అగ్రికల్చర్ మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని, అలాగే మార్కెటింగ్ సెక్రటరీ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతున్నాం. రాయలు మాజీ సర్పంచ్ కోళ్ళ రామచంద్రరావు గారు పెద్దబ్బులు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఏఎంసీ డైరెక్టర్లందరూ కూడా తమ తమ సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇంకా మన విశిష్ట అతిథి మీడియాకి ఎవరు అడ్డు రావద్దు. ఆక్వా ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భీమాల శ్రీరామూర్తి గారిని కూడా మరి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. భీమాల శ్రీరామూర్తి గారు ఎక్కడున్నా సరే వేదిక దయచేసి ఇక్కడ అడ్డు లేకుండా లేడీస్ అంతా వచ్చారు కార్యక్రమానికి, మీ వల్ల ఎవరికి కనపడట్లేదు. అతిథులు పక్కన కూడా లేడీస్ అంతా వచ్చి కూర్చున్నారు.
కన్నుల పండుగగా జరుగుతున్న ఈ ఏఎంసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఈ మహోత్సవానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు సభా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుందాం. అలాగే వైస్ చైర్పర్సన్ శ్రీ బండి రమేష్ కుమార్ గారు మరియు నూతన కార్యవర్గ డైరెక్టర్స్ ఇప్పుడు ప్రమాణ స్వీకారాన్ని చేయబోతున్నారు. డైరెక్టర్ గా ఇరంకి సూర్య సుధారత్నకుమారి గారు కొత్త డైరెక్టర్ గారు వారిని సభా వేదిక మీదకి రావాల్సిందిగా ఎక్కడున్నా కోరుతున్నారు. ఇరంకి సూర్య సుధారత్నకుమారి గారు అలాగే వైస్ చైర్పర్సన్ శ్రీ బండి రమేష్ కుమార్ గారు మరియు నూతన కార్యవర్గ డైరెక్టర్స్ ఇప్పుడు ప్రమాణ స్వీకారాన్ని చేయబోతున్నారు. డైరెక్టర్ గా ఇరంకి సూర్య సుధారత్నకుమారి గారు కొత్త డైరెక్టర్ గారు వారిని సభా వేదిక మీదకి రావాల్సిందిగా ఎక్కడున్నా కోరుతున్నారు. ఇరంకి సూర్య సుధారత్నకుమారి గారు మాట్లాడకండి రా అది మాట్లాడు ప్రమాణ స్వీకార పత్రం మీ పేరు మీరు చదువుకోండి. కలిదిండి సుజాత అని నేను వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ భీమవరంకు అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియామకము చేసినందున బాధ్యతలు స్వీకరించుతూ ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ చట్టం 1966 మరియు నియమములు 1969 వాటి రూపొందించబడిన బైలాలకు లోబడి నిర్భయముగా నిష్పక్షపాతంగా నిజాయితీగా రాగద్వేషాలకు అతీతంగా నా యొక్క విధులను నిర్వహించగలనని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మన భీమవరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ని, వైస్ చైర్మన్ని, సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, రైతులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. భీమవరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కమిటీని జనసేన పార్టీకి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించింది. దానికి అనుగుణంగా జనసేన పార్టీ అభ్యర్థిని నియమించాలని ఆలోచన చేసినప్పుడు మరలా హైకమాండ్ నుంచి తెలుగుదేశం పార్టీకి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్ రావడం జరిగింది. తెలుగుదేశానికి పార్టీ పెట్టిన కాడి నుంచి అంకిత భావంతో పనిచేస్తూ కలిదిండి రామచంద్రరాజు గారు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి. ఆయన ఓసి మహిళ అయ్యింది, మీకు అవకాశం రాదు, మీ సతీమణి గారిని నిలబెట్టండి అడిగినప్పుడు తోట సీతామహాలక్ష్మి గారు, నేను కలిదిండి సుజాత గారిని చైర్మన్గా నియమించాలని చెప్పి ఆలోచన చేశాం. వెంపలో చాలామంది ఆడవారు బయటికి రారండి, అది జనరల్ అయితే బాగుండేది అని చెప్పి వారి అభిప్రాయం తెలియజేశారు. కాదు, చట్ట ప్రకారం ఓసీ మహిళలకు వచ్చింది కాబట్టి వారికి ఇస్తాం, వారు చదువుకున్న మహిళ, విద్యావంతురాలు అని చెప్పి నిర్ణయం తీసుకుని ఎన్డీఏ కూటమి యునానిమస్గా కలిదిండి సుజాత గారిని ఎన్నుకోబోవడం జరిగింది. ఆవిడ చదువుకున్నారు, రైతుల కష్టాలు తెలిసిన వారు, రైతుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే కుటుంబం వారిది. వెంప గ్రామంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా రామచంద్రరాజు గారు నిరంతరం రైతు సమస్యల మీదే పనిచేస్తారు. ఆయన అటువంటి వారికి అవకాశం కల్పించాం. మరి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మార్కెటింగ్ యార్డ్ని అభివృద్ధి పరచాలి. మార్కెటింగ్ యార్డ్ని అభివృద్ధి పరచాలి అంటే, రైతులకు మేలు జరగాలంటే మీరు కష్టపడి పనిచేయాలి. మార్కెటింగ్ యార్డ్లో కోట్లాది రూపాయల నిధులు ఉన్నాయి. రైతులకు పుంత రోడ్లు వేసి రైతులకు మేలు జరిగే విధంగా మీరు పనిచేయాలి. మీరు అలా పనిచేసినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది. మన ఆక్వా రంగం, వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆక్వా రంగం నుంచి కూడా మార్కెటింగ్ యార్డ్కి నిధులు వస్తాయి. వ్యవసాయ రంగం నుంచి కూడా మార్కెటింగ్ యార్డ్కి నిధులు వస్తాయి. ఆ నిధులతోటి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీని అభివృద్ధి పరచాలి. పరచడంలో నిరంతరం కృషి చేసి రైతుకి మేలైన సేవలు చేసి ప్రతి రైతు బాగుండాలి, ప్రతి రైతు బాగుండాలనే ఆలోచనతో పనిచేయాలి. ముఖ్యంగా మన జిల్లా
మన నియోజకవర్గం వ్యవసాయ రంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇవాళ పొద్దున్న కురిసిన వర్షానికి చేలు మునిగిపోయే పరిస్థితి. డ్రైన్లు చవ్వాలి, పంట కాలువలు బాగు చేయాలి, మురుగు కాలువలు బాగు చేయాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే తాడేరు, బేతపూడి, తొందూరు లాంటి ప్రాంతాల్లో ఫస్ట్ క్రాప్ ఊడ్చట్లేదు. ఫస్ట్ క్రాప్ ఊడ్చే విధంగా డ్రైన్లన్నీ కూడా ప్రక్షాళన చేయాలి. అలా చేసినట్లయితే రైతుకు మేలు జరుగుతుంది. రైతుకు మేలు జరగటం కోసం ఈ సంవత్సరం మన ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రైతు సమస్యలన్నీ కూడా తెలియజేశాం. ఒక సంవత్సరం క్రాప్ హాలిడే తీసుకుని డ్రైన్లన్నీ ప్రక్షాళన చేయాలి. పూర్వం ఏ స్థితిలో ఉన్నాయో ఆ స్థితిలో డ్రైన్లు తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా డ్రైన్లన్నీ తవ్వి రైతులకు మేలు జరిగే కార్యక్రమం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు లేనిదే దేశం లేదు. నో ఫార్మర్ నో ఫుడ్. ఫార్మర్ లేకపోతే ఆహారం లేదు. ఆ రైతుకు మేలు జరిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో యాంత్రీకరణ సిస్టమ్ కూడా మొదలుపెట్టాం. కృషి ట్రాక్టర్లు, అనేక స్పేస్ అని అనేక వస్తువులు సబ్సిడీ మీద ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. అవన్నీ చేసి రైతులకు మేలు జరిగే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మార్కెటింగ్ యార్డ్ ప్రమాణ స్వీకారానికి మా ఆహ్వానాన్ని మన్నించి, ఎన్డీఏ కూటమి ఆహ్వానాన్ని మన్నించి, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. పొలవల బాజీ గారు, పెద్దలు గౌరవనీయులు రామరాజు గారు, సుబ్బారాయుడు గారు, ఇంకా ఇప్పుడే మన మంత్రివర్యులు రామానాయుడు గారు కూడా వస్తా ఉంటున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ సభ్యులు 17 మందితోటి ఈరోజు కమిటీ ఏర్పడింది. ఈ 17 మంది డైరెక్టర్లు కూడా కష్టపడి పనిచేసి ఏ రైతు మీ దగ్గరికి వచ్చినా కూడా మేమున్నాం, మేము మీకు సహకారం అందిస్తాం, ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు, రైతు అనేవారు సంతోషంగా ఉండాలి అనే విధంగా పనిచేస్తారని చెప్పి సభాపూర్వకంగా 17 మంది డైరెక్టర్ తరఫున తెలియజేస్తున్నాను. రైతు రాజు, ఆ రాజుని రాజులాగానే చూడాలి మనం. అలా చూసినట్లయితే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈరోజు పొద్దుటి నుంచి అనుకున్నాం, చాలా భారీ వర్షం కురిసింది, పోకలు ఏమవుతుందో అని చెప్పి చాలా ఆందోళన పడ్డాం. భగవంతుడి దయతోటి వర్షం టయానికి ఆగింది. మరి మీ అందరితోటి ఈరోజు ఇంత వైభవంగా మార్కెటింగ్ యార్డ్ ప్రమాణ స్వీకారం చేసినందుకు
మీరందరూ ఇచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారు ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ భవన కార్మికులు మరియు ఇతర కార్మికుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ వలవల మల్లికార్జునరావు బాబ్జీ గారిని వారి ప్రసంగం కోరుతున్నాం. పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు ఆంజనేయులు గారు, అశోక్ గారు, అలాగే పోలిట్ బ్యూరో సభ్యులు భీమవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సీతారామలక్ష్మి గారు, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి సుజాత గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నరసాపురం ఇన్ఛార్జి రామరాజు గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏపీఐసిసి చైర్మన్ రామరాజు గారు, అలాగే మిత్రులు గౌరవనీయులు జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు గోవిందరావు గారు, పార్థసారథి గారు, కోరవేశ్వరరావు గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వేళ ఇంతకుముందు మన శాసనసభ్యులు చెప్పినట్టుగా రైతే రాజు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ రైతుల కోసం, రైతాంగం కోసం వాళ్ళ పడే ఇబ్బందుల్ని తొలగించే విధంగా ఈ మార్కెట్ కమిటీ ఎంపిక మరి చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మరి మెప్ప గ్రామంలో ఆయన రామచంద్రరాజు గారు ఎన్నో తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి కార్యకర్తల్ని కాపాడుకోవడంలో కానీ మరి కీలక పాత్ర వహించారని చెప్పి చెప్పక తప్పదు. ముఖ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీకి ఉపాధ్యక్ష పదవి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇదంతా కూడా మరి మన మధ్య ఉన్న దక్షతతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మనం చేసుకుంటా వెళుతున్నాం. ముఖ్యంగా భీమవరంలో పెద్ద మెజార్టీతోటి ఈవేళ అంజిబాబు గారిని గెలిపించడంలో తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర వహించి మరి జనసేన నాయకుల్ని కూడా కలుపుకుని మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఎన్నో బాధలు పడ్డారు. మరి ఇక్కడ ఒక సందర్భం నేను తెలియజేయవలసి ఉంది. లోకేష్ గారి పాదయాత్రలో మరి ఎన్నో రోజులు అనారోగ్యంగా ఉండి ఆ రోజునే బయటకు వచ్చిన మన జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆ రోజునున్న సీతారామలక్ష్మి గారి మీద కూడా 307 కేసు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ కోళ్ళ నాగేశ్వరరావు గారు చాలామంది కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఎన్నో కక్ష సాధింపు చర్యలు ఇక్కడ ఉన్న కార్యకర్తల మీద తీసుకోవడం జరిగింది. అయినా వాటిని అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. ఈవేళ మరి ఇక్కడ పదవుల షేరింగ్లో కూడా చాలా చక్కటి మరి సౌభ్యత కనపరిచి ఈవేళ ప్రజల మనల్ని పొందుతున్నారని చెప్పి తెలియజేస్తూ ఈవేళ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సోదరి సుజాత గారికి అలాగే వైస్ చైర్మన్ రమేష్ గారికి అలాగే డైరెక్టర్లందరికీ కూడా హృదయపూర్వక మరి శుభాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
వలవల మల్లికార్జునరావు గారికి మరి కలిదిండి సుజాత రామచంద్ర దంపతులు